మన కష్టాలు, మన బాధలు, మన ఇబ్బందులు అనుకుంటే మనం ఎంత బ్లెస్డ్ అని మనకి ఎప్పటికీ అర్థం కాదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్‌తో చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు. త్వరలో చనిపోతామని తెలిసి ఇంకొన్ని డేస్ బ్రతికేలా ఉంటే బావుండు, ఫ్యామిలీతో ఉండాలి అని అనుకునే వాళ్ళు ఉన్నారు. నేను చనిపోతున్నా, నేను రక్షణ పొందలేదు, దేవుని కోసం బ్రతకలేదు, నాకింక సమయం లేదు అని చివరి నిమిషంలో బాధపడేవాళ్ళు ఉంటారు. ఇవన్నీ చూస్తే దేవుని కృప మనపై ఎంతో గొప్పదిలా కనిపిస్తది. చనిపోయిన వాళ్ళకన్నా మనం ఏమాత్రం గొప్పవాళ్ళం కాదు అని బైబిల్‌లో ఉంది. నిజానికి మనకంటే చాలా గొప్ప వాళ్ళే చనిపోతున్నారు. ఇంకా గాడ్ మనకి కాస్త టైం ఇచ్చారు. మనం రక్షించబడడానికి, మన వల్ల పక్క వాళ్ళు రక్షించబడడానికి, ఆర్ మన పట్ల దేవునికున్న ఉద్దేశం, ప్రణాళిక నెరవేరడానికి. ఇదంతా వదిలేసి వరల్డ్లీ థింగ్స్ కోసం మనం ఎంత కష్టపడినా వచ్చే హ్యాపీనెస్ ఎప్పుడు టెంపరరీగానే ఉంటుంది. ఫ్యూచర్ కోసం భయం వేస్తూనే ఉంటుంది. బైబిల్‌లో ఉంది కదా, ఆకాశ పక్షులని చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నారు, మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు అని. నా ఫ్యూచర్ ఏమైపోతుందా అని భయపడుతూ జస్ట్ వరల్డ్లీగా ఉండడం కోసం మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటే మనపై దేవుని కృప ఎంతో వ్యర్థంగా అనిపిస్తుంటుంది. మనం ఎప్పుడు ఇంకొకరికి బ్లెస్డ్‌గానే ఉండాలని గాడ్ ఎప్పుడు కోరుకుంటారు. అండ్ వీఆర్ బ్లెస్డ్. వీ షుడ్ బీ ఎ బ్లెస్సింగ్ టు అదర్స్.